వెల్కమ్ టు తపస్వి ఇన్సైట్స్. ఈరోజు మనం మరొక అంశాన్ని పరిశీలిద్దాం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏమిటంటే ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అంటే ఏమిటి, దీని మూలాల్ని మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మానవ జీవితంలో మహాభాగ్యము అని ఇంకా దేన్ని అనలేదు. మిగిలినవన్నీ భాగ్యాలు అయి ఉండొచ్చు, కానీ మహాభాగ్యం అనేది మాత్రం ఆరోగ్యమే. ఎందుకు ఇది మహాభాగ్యమైంది? ఎందుకంటే ఈ జీవుడు అంటే మనం, ఈ నేను అనే పదార్థము అంటే ఆత్మ అనే పదార్థము ఈ భూమి మీద సంచరించాలంటే, ఈ భూమి మీద తన కార్యకలాపాలను నిర్వహించాలంటే ఈ దేహం తప్పనిసరి. ఈ శరీరం ఉంటేనే ఈ దేహి అనేవాడు, అంటే ఈ దేహం ఉంటేనే ఈ దేహి అనేవాడు, అంటే ఆత్మ అనే ఈ జీవుడు తన యొక్క సంచారం చేయగలడు, ఇక్కడ తన కార్యకలాపాలను నిర్వహించగలడు. దేహం లేదనుకోండి, ఏమైపోతుంది? దేహి ఇక్కడ మనుగడ లేదు, అంటే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించలేడు. దేహి ఉంటుంది, కానీ ఈ భూమండలంలో తన పని తను చేసుకోలేడు. నిజానికి మనిషి జీవితంలో తనకి ఏదైనా ఆస్తి ఉందంటే ఈ శరీరమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పారు. ఈ ఆరోగ్యం అనే పదము అసలు పదం ఏమిటంటే స్వస్థత అని చెప్తారు. స్వస్థత అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది? స్వస్థితి అనే పదం నుంచి వచ్చిందని ఓషో రజనీష్ గారు చెప్పారు. ఆయన పుస్తకంలో చదివాను. స్వస్థితి అంటే ఏమిటి? స్వ అంటే సెల్ఫ్, స్థితి అంటే ఉండడం, అంటే తనతో తాను ఉండడము, ఆ సెల్ఫ్లో ఏకమై ఉండడము, దాని పేరు స్వస్థితి. అంటే స్వస్థత, అంటే తనతో తాను ఎంత ఏకమై ఉంటాడో దాని పేరే ఆరోగ్యము, దాని పేరే స్వస్థత, దాని పేరు స్వస్థితి. అలా ఉండడమే మహాభాగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, అలా ఉండడమే మహాభాగ్యము. అంటే నీకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే నీతో నువ్వు కలిసి ఉండడం నుంచే ఆరోగ్యం అనేది జనిస్తుంది. దాని పేరే ధ్యానం. సో ఆరోగ్యానికి నిర్వచనం చూసాం. ఈసారి అసలు అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయో దాని మూలాలను పరిశీలిద్దాం. ఏ మనిషి దేహం మీదకైనా ఒక రోగం వస్తుందంటే ఆ రోగాన్ని, దాని ద్వారా వచ్చే దుఃఖాన్ని ఆ జీవుడు అనుభవిస్తున్నాడంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి గతంలో చేసిన కర్మ. దీన్ని మనకి మన పూర్వ గ్రంథాల్లో చెప్పారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. రెండు ఫార్ములాలు ఇచ్చారు వాళ్ళు. వ్యాధి ఎందుకు వస్తుందన్న దానికి ఒక ఫార్ములా, రోగంకి ఆపోజిట్ ఏమిటి? భోగం. భోగం ఎందుకు వస్తుందన్న దానికి ఇంకొక ఫార్ములా ఇచ్చారు. రోగానికి ఫార్ములా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అంటే పూర్వజన్మలో చేసిన పాపమే ఈ జన్మలో రోగంగా నీకు దేహం మీదకి వస్తుంది. పూర్వజన్మ అంటే ఏమిటి? పూర్వజన్మ అంటే ఈ శరీరానికి ముందు శరీరం అనే కాదు. పూర్వజన్మ అంటే నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అంతకు ముందు జన్మ కావచ్చు, 100 జన్మల క్రితం జన్మ కావచ్చు. మనందరికీ జన్మలు ఉన్నాయి, జన్మ పరంపర ఉంది మనకి. మనం ఎన్నో దేహాన్ని ధరించాం. మనం వృక్ష సామ్రాజ్యం నుంచి, ఖనిజ సామ్రాజ్యం నుంచి, వృక్ష సామ్రాజ్యం నుంచి, జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలో ప్రవేశించి ఈ మానవ సామ్రాజ్యంలో కూడా మనం ఎన్నో దేహాలని ధరించాం. మనం అలా ధరించిన ఒకనొక దేహమే ఇప్పుడున్న ఈ దేహం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక శాస్త్రము అవగాహన అయితేనే ఇది అవగాహన అవుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తేనే ఇదంతా అవగాహన అవుతుంది, లేకపోతే అవగాహన కాదు. కేవలం భౌతిక శాస్త్రాలని అధ్యయనం చేస్తే, ఆ భౌతిక దృష్టి ఉంటే ఇదంతా అవగాహన కాదు. ఆ భౌతికతకి వెనక్కి వెళ్ళి దీని తెర వెనుక భాగవతం అని చెప్పారు. తెర ముందు భారతం ఉంది, తెర వెనక భాగవతం ఉంది. తెర ముందు భారతమే ఈ భౌతిక ప్రపంచము, తెర వెనక భాగవతమే మరి ఆధ్యాత్మిక శాస్త్రం. కాబట్టి ఈ ఫార్ములాని మనం మరొకసారి గుర్తు చేసుకుందాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అంటే గతంలో చేసిన ఆ పాప కర్మలే నీకు రోగం రూపంలో వస్తాయి, ఎనీ డిసీజ్. ఇది ఒక ఫార్ములా చెప్పారు. ఏమిటి పాపం అంటే? పాపానికి డెఫినేషన్ చూద్దాం మళ్ళీ. పాపానికి డెఫినేషన్ ఏమిటంటే హింస. హింస అనేది పాపముగా పరిణామం చెందుతుంది. ఈ పాపం అనేది రోగంగా పరిణామం చెందుతుంది. ఈ రోగం అనేది నరకంగా పరిణామం చెందుతుంది. మరొక ఫార్ములా, హింస ఈక్వల్ టు పాపము, పాపము ఈక్వల్ టు రోగము.
రోగము ఈక్వల్ టు నరకము. రోగం అంటే ఏమిటి? నరకమే. కొంచెం తలకాయ నొప్పి వచ్చింది, ఏమిటది? నరకం. కడుపు నొప్పి వచ్చింది, ఏమిటి? నరకం. ఒంటి మీదకి ఏ చిన్న ఏది వచ్చినా పెద్దది వచ్చినా అదంతా నరకమే. ఆ నరకానికి మూలం ఏమిటి? ఇందా చెప్పుకున్నాం కదా, రోగము. రోగానికి మూలం ఏమిటి? పాపము. పాపానికి మూలం ఏమిటి? హింస. మన అజ్ఞానంతో తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు ఎన్నో జీవుల్ని మనం హింస చేస్తున్నాము. అది మనుషుల్ని కానీ జంతువుల్ని కానీ ఏదో రకంగా రకరకాలుగా ఆ జీవుడికి శోభ కలిగించున్నాం, శరీరాలను చీల్చి ఉన్నాం, చంపి ఉన్నాం ఎంతోమందిని గత జన్మల్లో. ఈ జన్మలోని మాంసం తింటున్నాం. మాంసం అంటే ఏమిటి? హింస. సో ఇవన్నీ మనకి రోగాలుగా మరి నరకాలుగా పరిణమిస్తాయి అనేది ఈ సూత్రం మనకి చెప్తుంది. మరొకసారి గుర్తు చేస్తున్నాను, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. తర్వాత దీనికి ఆపోజిట్ భోగం. దానికి ఒక ఫార్ములా చెప్పారు, పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ శోభతే. ఒక ఆయన గోల్డెన్ స్పూన్తో పుడతాడు. ఎందుకు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు? అప్పుడు కుబేరుడి ఇంట్లో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఆయనకి అంత పుణ్యం ఉంది గత జన్మల్లో. ఒక ఆయన పుట్టుకతోనే రోగంతో పుడుతున్నాడు. ఎందుకు పుట్టాడు ఆ రోగంతో? ఆయనకి అంత ఆ కర్మ ఉంది. చెప్పారుగా, ఆ రోగంతో పీడించే ఆ కర్మ ఉంది. గుర్తుపెట్టుకోండి, భోగము ఈక్వల్ టు పుణ్యము, రోగము ఈక్వల్ టు పాపము, పాపం ఈక్వల్ టు హింస, పుణ్యం ఈక్వల్ టు రకరకాల పుణ్యాలు ఉన్నాయి. గతంలో ఎంతో పుణ్యం చేస్తుంటాడు ఆయన, పుణ్యకర్మ. ఎలాంటి పుణ్యకర్మలు? తన సమయాన్ని అందరికీ దానం ఇచ్చి ఉంటాడు, తన ధనాన్ని అంతా దానం ఇచ్చి ఉంటాడు, ఏముంటే తన దగ్గర అందరితో పంచుకుని ఉంటాడు. అందుకే ఆయన మహా భోగంలో ఎన్నో భాగ్యాలతో పుట్టాడు. రోగం అంటే ఏమిటి? ఎంతోమంది హింసించి ఉంటాడు. నేను చిన్నప్పుడు సీతాకోక చిలుకలను పట్టుకుని వాటి రెక్కలు విరిచేసేవాడిని. తూనీగలకి దారం వేసి పట్టుకుని తూనీగల్ని హింసించేవాడిని. మరి అదంతా ఎక్కడికి పోతుంది? ఏదో ఒక రూపంలో ఈ జీవుడు దాన్ని అనుభవించాల్సి వస్తుంది. తెలిసి చేస్తే కొంచెం ఎక్కువ అనిపిస్తాడు, తెలియక చేసినప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తాడు. దాని పేరే పాపము. తర్వాత ఇంకొక కారణం ఏమిటి ఈ రోగాలకి అంటే, ఆరోగ్యం దెబ్బతినడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏమిటంటే మన యొక్క ప్రస్తుత ఆలోచన విధానము. మైండ్ షాడో ఈజ్ బాడీ అన్నారు. అంటే మనసు యొక్క నేడే శరీరం అన్నారు. మన మనసు రోగగ్రస్తం అయితే శరీరం కూడా రోగగ్రస్తం అవుతుంది. ఇది ఒక మూలమైన ఫార్ములా. ఈ రెండింటిని దాటి ఎవరికి అనారోగ్యం అనేది లేదు. మన ఒంటి మీదకి ఏదైనా రాగానే మనం ఈ రెండింటిని చెక్ చేసుకోవాలి. ఒకటి ఏమిటంటే, నా ఆలోచనలు సరిగా ఉన్నాయా లేదా? ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది? ఓహో, నాకు ఆలోచనలు సరిగా లేవు, అందుకు ఆ ఆలోచన నుంచి, ఆ దృక్పథాల నుంచి నా ఒంటి మీదకి ఈ రోగం వచ్చింది. నా మనసు కుళ్ళిపోయింది, అందుకు శరీరం కుళ్ళుతుంది. ఒకవేళ మనసు బాగుంది అనిపించింది అనుకోండి మనకి, అరే నేను ఇవన్నీ ఏం ఆలోచించలేదే, సరిగానే ఉంది నా మనసు అని మనకు అనిపించింది అనుకోండి, మరి రోగం ఎందుకు వచ్చింది? ఓహో, నేను గతంలో ఏదో చేస్తున్నానా, ఆ గతం నుంచి నాకు ఇది వచ్చి పడిందా అని అవగాహన తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనకు అది అవగాహన అవుతుందో ఈ రోగంలో మార్పు మొదలవుతుంది. దాన్ని అర్థం చేసుకోవడంతో మనకు సగం సమస్య పోతుంది, సగం స్వస్థత చేకూరుతుంది. దాని మూలాలు మనకు అర్థమైనప్పుడు సగం స్వస్థత చేకూరుతుంది. ఉదాహరణకి మనం ఒక ఆయనకి 10,000 అప్పు ఇచ్చాం. ఆ 10,000 ఆయన అప్పు ఎగ్గొట్టాడు. మన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సమాధానం చెప్పట్లేదు. అప్పుడు మనకేమనుకుంటాం? బాధపడతాం. కానీ మనం ఒక్కసారి గతంలోకి చూసుకుని మనం ఎవరికైనా అట్లాంటి పని చేస్తున్నామేమో అని ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఉన్నామనుకోండి, అప్పుడు మనం స్వాంతన చెందుతాం. మనకు మూలం అర్థమైంది కదా, ఓహో నేను అప్పుడు అలా చేశాను కాబట్టి ఇప్పుడు ఇది ఇలా జరిగింది అనే మూలాన్ని మనం అవగతమైనప్పుడు మనకి ఆ కర్మ ప్రక్షాళన జరుగుతుంది. అలాగే ఈ రోగం అనే దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, దాని మూలాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి తక్షణమే స్వాంతన చేకూరుతుంది కొంత శాతము. మనోవ్యాధికి మందు లేదు అంటారు. నిజానికి ముఖ్యంగా మనకు వచ్చే ఈ రోగాలన్నీ కూడా ఈ మనసు ద్వారానే వస్తున్నాయి. ఆ కర్మని పక్కన పెట్టేస్తే మిగిలినంత ఈ మానసిక క్షేత్రం నుంచే ఈ రోగాలన్నీ మన భౌతిక శరీరం మీదకి వస్తున్నాయి. మన దేహము ఎప్పటికప్పుడు చెప్తుంటుంది మనకి. ప్రతి రోగము వెంటనే అది రోగంగా పరిణామం చెందదు, కొంత ప్రిపరేషన్ ఉంటుంది దానికి. మొదట కొన్ని నెలలు అది మనకి హింట్స్ ఇస్తుంది, మన శరీరం మనకి. దాన్ని మనం గమనించుకుని మళ్ళీ మన జీవన విధానాన్ని, మన దృక్పథాలని, మన ఆలోచనల్ని మార్చుకుని సత్యంలో ఉండడం పెంచుకుంటే
సత్యంలో జీవించడం అలవాటు చేసుకుంటే ఆ రోగము మళ్ళీ మారుతుంది. ఇది అంతా సాధారణంగా. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, వాటిని పరిశీలిద్దాం. కొంతమంది మహనీయులకు కూడా మరి రోగం వస్తుంది, జబ్బు చేస్తుంది. ఉదాహరణకి రమణ మహర్షి ఉన్నారు, ఆయనకి క్యాన్సర్ వచ్చిందని చెప్తారు. రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయనకి క్యాన్సర్ వచ్చిందని చెప్తారు. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది? వాళ్ళంతా యోగీశ్వరులే కదా, వాళ్ళంతా స్వస్థితిలో ఉంటారు కదా, ధ్యానంలో ఉంటారు కదా, యోగులు కదా వాళ్ళు, మహర్షి కదా రమణుడు, ఆయనకి ఎందుకు వచ్చింది? మా గురువు గారు ఆయనకి కిడ్నీల ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వస్తుంది వాళ్ళకంటే, శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు చివరి రోజుల్లో ఏదో ఒక కారణాన్ని తీసుకోవాలి. అది యోగులు కావచ్చు, సాధారణమైన మనుషులు కావచ్చు. యోగులకైతే కర్మ ద్వారా రాకుండా వాళ్ళు స్వ ఇచ్ఛతో దాన్ని వదిలిపెడతారు. ఒకవేళ కొంత కర్మ ద్వారా వచ్చినా కూడా ఆ కర్మని వాళ్ళు, ఆ రోగాన్ని వాళ్ళు ఆ దుఃఖంగా ఎక్స్పీరియన్స్ చేయరు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక సోఫాలో కూర్చున్నాను. ఇప్పుడు ఈ సోఫాలో నేను కూర్చున్నాను, కానీ సోఫా నేను అనే స్పృహ నాకు లేదు. సోఫాలో కూర్చున్నాను నేను, కానీ దేహంలో నేను ఉన్నాను, కానీ దేహం నేననే స్పృహ వస్తుంది. ఆ స్పృహ లేకుండా ఉంటుంది యోగులకి. ఆ క్యాన్సర్ దానిపైన అది చేసుకుంది రమణ మహర్షికి, ఆయన పైన ఆయన చేసుకున్నాడు. అంటే క్యాన్సర్ వేరేగా ఉంది, రమణుడు వేరేగా ఉన్నాడు. అంటే దేహం వేరేగా ఉంది, ఆ దేహి వేరేగా ఉన్నాడు. ఇది కొంచెం ఉన్నతమైన విషయం. దీని అంతటిని అవగాహన తెచ్చుకోవడానికి మనకి ఆధ్యాత్మిక శాస్త్రం కావాలి. ఈ భూమి మీద శరీరంతో ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత కర్మ ఖచ్చితంగా ఉంటుంది, పరమ యోగీశ్వరులకు కూడా. దాన్ని వాళ్ళు క్లియర్ చేసుకుంటారు, ఆ స్పృహతో ఉంటారు. రోగాన్ని ఏడుస్తూ అనుభవించరు వాళ్ళు, రోగాన్ని స్పృహతో అనుభవిస్తారు. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రము, ఆరోగ్య శాస్త్రం. తర్వాత ముఖ్యంగా ఈ అనారోగ్యాలకి కారణం ఏమిటి అంటే సరికాని ఆహారం. దీన్ని మనం అన్నమయ కోశం అంటాం. శరీరాన్ని, భౌతిక శరీరాన్ని అన్నమయ కోశము అంటాం. అన్నం అనే పదం అందులోనే ఉంది. అంటే మనం తినే ఆహారము, ఎలాంటి ఆహారం తింటున్నాము? 3 విషయాలు ఉన్నాయి: యుక్తాహారము, మితాహారము, నిరాహారము. అంటే యుక్తం అంటే సరైన ఆహారం తినాలి. ఆ మాంసాన్ని, ఆ కుళ్ళిన పదార్థాన్ని, ఆ జంతువు ఏడుస్తూ ఉంటే దాన్ని చంపేసి దాన్ని తీసుకుని వచ్చి మనం వండుకుని తినడము, ఇదంతా మరి రోగం కాకపోతే ఏమొస్తుంది? ఖచ్చితంగా వస్తుంది, రోగం రావాల్సిందే. కాబట్టి యుక్తాహారము, మితాహారము. మితం అంటే ఏమిటి? ఎంత తినాలో అంత తినాలి. అక్కడ ఉంది కదా అని ఎలా పెడతారు తింటే రోగం రాదా అండి? దానికి కర్మ కావాలా? గత జన్మ కర్మ కావాలా? దానికి అక్కర్లేదు. అది ప్రస్తుత కర్మ. అది ఎంత తినాలో నీకు తెలియదు, నీ శరీరానికి, నీ దేహానికి. ఒక పశువే చక్కగా తింటుంది కదా, పశువు ఎంత కావాలో అంతే తింటుంది. నువ్వు ఉన్నతమైన జన్మలో ఉన్నావు పశువు కన్నా, తెలియదా నీకు? దీనికి గత జన్మలు అక్కర్లేదు, కర్మ సిద్ధాంతం అక్కర్లేదు దీనికి. ఇది కామన్ సెన్స్. ఇంగిత జ్ఞాన లోపం వల్ల కూడా మనకు రోగాలు వస్తున్నాయి. కాబట్టి నిరాహారం 3వ పాయింట్. వారానికి 1 రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం వల్ల లంకనం పరమ ఔషధం అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ చక్కగా మనం పాటించాలి. తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు మూలాలు తెలుసుకున్నాం, ఇప్పుడు దానికి రెమెడీని చూద్దాం, దాని ప్రక్షాళన చూద్దాం. కర్మ ఉందని తెలుసుకున్నాం, కర్మ వల్ల వస్తున్నాయని తెలుసుకున్నాం, మన అజ్ఞానం వల్ల వస్తున్నాయని తెలుసుకున్నాం రోగాలు, మన ఆలోచన విధానం వల్ల వస్తుందని తెలుసుకున్నాం రోగాలు, మన ఇంగిత జ్ఞాన లోపం వల్ల వస్తున్నాయని తెలుసుకున్నాం రోగాలు. ఇప్పుడు మరి ఏం చేయాలి? వచ్చేసిందిగా రోగం, గతం కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఎవరికైనా ఇంట్లో హెల్త్ బారినప్పుడు, మనకు కానీ ఇంకొకరికి కానీ, ముఖ్యంగా మన పక్క వాళ్ళకి ఎవరికైనా బారినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు కంగారు పడిపోతాం. కంగారు పడి మనం హాస్పిటల్ చుట్టూ తిప్పుతాం. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఏమీ లాభం లేదు. ముఖ్యంగా అల్లోపతిని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే వాడాలి. తలకాయ నొప్పి వస్తే ట్యాబ్లెట్, కడుపు నొప్పి వస్తే ట్యాబ్లెట్, కొంచెం భరించడం నేర్చుకోవాలి. రోగం వచ్చింది వెంటనే మనము దాన్ని మెడిసిన్ దగ్గరికి పోతే ఏమవుతుందంటే ఆ రోగం సప్రెస్ అవుతుంది. అల్లోపతిలో ఇన్స్టెంట్గా తలనొప్పి రాగానే ఇన్స్టెంట్గా తలనొప్పి తగ్గిపోతుంది. కానీ అది ఎక్కడికి పోయింది? ఆ పవర్, ఆ ఎనర్జీ ఎక్కడికి పోతుంది? ఇంకొక రూపంలో అది బయటకు వస్తుంది. కాబట్టి ఊరికే కంగారు పడిపోవద్దు. మనం దాన్ని కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఆ రోగాన్ని భరిద్దాం. కొంచెం భరించిన వాడే ధరిస్తాడని చెప్పారు. కొంచెం భరించడం మనం అలవాటు చేసుకోవాలి. ఈ పిల్లలకి తలనొప్పి రాగానే ఈ అమ్మా నాన్నలు అతి ప్రేమతోటి వెంటనే ఆ మందులు తెచ్చి, ఆ కెమికల్స్ తెచ్చి వాళ్ళ నోట్లో పడేస్తారు. అదేదో గొప్ప ప్రేమగా చలామణి అవుతుంది. భరించడం నేర్చుకోవాలి, భరించగలిగినన్ని భరించాలి. ఇంకా భరించలేము, దేహం పోతుంది అనుకున్నప్పుడు అది మీ ఇష్టం. మా గురువు గారు కిడ్నీలు 2 పోయాయి, ఆయన అలా భరిస్తూనే ఉన్నారు, శరీరాన్ని విడిచిపెట్టారు. చివరికి డాక్టర్ దగ్గరికి పోతే ఏమయ్యేది? ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ అయ్యేదేమో. కానీ అల్లోపతి ట్రీట్మెంట్ వల్ల ఈయన మరింత నరకాన్ని అనుభవించేవారు. తర్వాత మనం వీలున్నంత వరకు
ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ సజెస్టబుల్. మనం మెడిసిన్ వాడాలనుకుంటే హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ సజెస్టబుల్. ఎందుకంటే అవి ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండదు, కానీ వాటి మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తుంది. ఆ సహజ సిద్ధమైన మనకు ఆయుర్వేద శాస్త్రం ఇచ్చారు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆయుర్వేద నిష్ణాతుల దగ్గరికి వెళ్ళి మనం లేదా మనంతటి మనం స్వయంగా అధ్యయనం చేసి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చూద్దాం. మనం ఈ ఆరోగ్యం అనే దాంతో సంబంధం లేకుండా శరీరాన్ని ఖచ్చితంగా ఏదో రోజు విడిచిపెట్టాలి కదా. అందరి దేహాలు విడిచిపెట్టి పైకి పోవాల్సిందే కదా. ఈ ప్రాథమికమైన విషయాన్ని, ఈ కనీస విషయాన్ని మనం ఎప్పుడూ స్పృహలో ఉంచుకోవాలి. ఆ పోయేటప్పుడు జీవుడు చివరిలో రోగం ఏదో ఒకటి తెచ్చుకుంటాడు. ఆ రోగం తర్వాత ద్వారా పోతారు కొంతమంది ఏ రోగం లేకుండా రోగం తగ్గించుకుని రోగం తర్వాత పోతారు. పోవడం అయితే ఖాయం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, రోగం ఎందుకు వస్తుందో దాని మూలాలను తెలుసుకోవాలి. రెండవది, రోగాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. మూడవ పాయింట్, ఏదో రోజు అలాగే శరీరం విడిచిపెడతామన్న స్పృహ కలిగి ఉండాలి. ఈరోజు మనం ఏం అర్థం చేసుకున్నాం మరొకసారి రిమైండ్ చేసుకుందాం. ఫస్ట్, ఆరోగ్యం అంటే ఏమిటి? స్వస్థత. స్వస్థత అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? స్వస్థితి అనే పదం నుంచి వచ్చింది. ఈ రోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రెండు కారణాలు. ఒకటి, కర్మ ఉంది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పారు. కాబట్టి గతంలో ఏదో కర్మ ఉంది, అంతకు రోగం వచ్చింది. రెండో కారణం, మన అజ్ఞానం వల్ల వచ్చింది. మన ఆలోచనలు సరిగా లేవు, మన మానసిక స్థితి సరిగా లేదు, అక్కడి నుంచి రోగాలు, దేహం పాడైంది. తర్వాత ఈ రోగాలకి ఏమిటి రెమెడీ అంటే ఫస్ట్ దీని మూలాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత తప్పదనుకుంటే మనం హోమియోనో ఆయుర్వేదాన్నో ఆశ్రయించాలి. తక్షణమే మాంసాహారులందరూ శాకాహారులుగా మారాలి. మాంసం తింటే ఎవరికి ఆరోగ్యం లేదుగాక 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 లేదు. మాంసం తినేవాడు రోగాల పుట్ట. అది ఆ శరీరం. ఎవరైతే మాంసం తింటున్నాడో ఆ శరీరం రోగాల పుట్టాన్ని గుర్తుంచుకోవాలి. బండ గుర్తు అది. ఎవరైతే మాంసం తింటుంటారో వాళ్ళ లైఫ్ మనకు కనపడుతుంటుంది, వాళ్ళ భవిష్యత్తు మనకు కనపడుతుంటుంది. అలాగే ఈ అనారోగ్యం విషయాల్లో అసోసియస్ మరొక రెమెడీని చూద్దాం. ఈ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఇది ఒక మెటీరియల్ పరంగా ఉంటుంది. అలా కాకుండా మరింత మూలాలలో పనిచేసేది ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ముఖ్యంగా ధ్యానము రోజు తప్పనిసరిగా ఎవరైతే ఆ పేషెంట్ ఉంటారో కనీసం ఒక 3 గంటల పాటు ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఆ డిసీజ్ యొక్క తీవ్రత ఎలా ఉందో, వ్యాధి తీవ్రతను బట్టి మరి ధ్యాన సమయాన్ని పెంచుతూ ఉండాలి. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో మరి మరొక విభాగము పుస్తక పఠనం. సరి అయిన ఆధ్యాత్మిక గ్రంథాలని పేషెంట్ కనుక చదువు వచ్చి ఉంటే తనతో చదివిస్తుండాలి. అలాగే సజ్జన సాంగత్యం. ఆ పేషెంట్ చుట్టూ ఎప్పుడు నెగిటివిటీ ఉన్న విషయాలు కానీ నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడే మనుషులు కానీ ఉంచకూడదు. ఎప్పుడు ఉత్సాహకరంగా భవిష్యత్తు మీద ఒక ఉత్సుకతను రేకెత్తించే విధంగా తన చుట్టుపక్కల ఉండే మాటలన్నీ ఉండాలి. ప్రతి పౌర్ణమికి ఆ 3 రోజులు విశేషంగా మరి ధ్యానం చేయాలి పేషెంట్. సో ఇలాగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా ఎన్నో విషయాల్ని మన డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్స్ రూపంలో మరి అందిస్తున్నారు. ఒక మందు ముట్టకుండా మనం స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఆధ్యాత్మిక జీవన విధానాలకి మరి సూత్రాలే అయిన టాబ్లెట్స్గా రూపొందించి దాదాపు 20-25 సంవత్సరాలు 2 దశాబ్దాలు పైగా ఆయన దాని మీద ఎంతో పరిశోధన చేసి ఎంతో మందికి సాంత్వనం చేకూర్చడం జరిగింది. చివరికి ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం బోధిస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏదో రోజు చచ్చిపోతాము అన్న విషయాన్ని మనం గుర్తు చేస్తుంటుంది. అంటే మరణం పట్ల భయం లేకుండా ఒక్కొక్కసారి ఈ ఆధ్యాత్మిక విధానంలో కూడా మనం ధ్యానం చేసినా ఆ రోగం తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు ఆ రోగి హాయిగా జీవితాన్ని శరీరాన్ని విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి మరి ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మనము స్వస్థత అంటేనే స్వస్థితి అని చెప్పుకున్నాం మొదట్లో. అంటే ధ్యానమే స్వస్థత, ధ్యానం ద్వారానే స్వస్థత. అలాగే ఈ వైద్య విధానాలన్నీ కూడా మనిషిని ఒక కేవలం శరీర దృష్టితోనే చూస్తున్నాయి. ఆ శరీరానికి ఆధారమైనటువంటి ఆత్మని ఈ వైద్య విధానాలు చూడట్లేదు. కొంతవరకు ఆయుర్వేదం హోమియోపతి చూస్తున్న అల్లోపతి కేవలం శరీరంగానే దాన్ని, ఫిజికల్ బాడీగానే దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అందుకని మనం వాటి మీద ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఆధారపడుతూ మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క పంచని చేరుదాం. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల సాంగత్యంలో జీవిద్దాం.
వాళ్ళ యొక్క ఆరోగ్య సలహాలను తీసుకుందాం. ఈ వీడియో కింద స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. దాని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్య ప్రాప్తి. థ్యాంక్ యూ సో మచ్.